హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడులానే ఈరోజు కూడా ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వ్లాగ్ అయితే నార్మల్గానే డైలీ వ్లాగ్ లాగా చూపిస్తున్నాను. ఇంకా ఈ వ్లాగ్లో అయితే ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైంలో ఇంకా మామూలుగా అంటే చినుకులు పడుతున్నాయని కొంచెం టెన్షన్ అనమాట. మామూలుగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇంకా సిమెంట్ అది కిందే కలిపి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారనమాట. దానికోసం ఆ వర్క్ చేయడానికి ఇక్కడ సిమెంట్ కిందే ఉంటుంది కదా, ఇంకా వర్షం వస్తే మళ్ళీ అంతా ఇబ్బంది, తీసి మళ్ళీ పైన వేయాలి. అందుకే బయటికి వెళ్ళి చూస్తున్నాను. క్లైమేట్ మొత్తం మారిపోయింది, చినుకులు పడుతున్నాయి. అప్పటికే ఇంకా గట్టిగా వచ్చేస్తుంది. ఏంటి గట్టిగా వస్తే ఇవన్నీ ఎలా అని చూస్తున్నాను. ఇంకా అలా చూసేలోపే ఒక 10 నిమిషాలకైతే నిత్య అయితే వచ్చేసింది. అంటే బైక్ సౌండ్ వస్తుంది, ఎవరా అని చూసేసరికి నిత్య వచ్చేస్తుంది అనమాట. అప్పటికి అంటే 4:30 అయింది. 4:30 ఆ టైంకి అయితే వస్తుంది నిత్య రోజు కూడా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే తీసుకొస్తారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది కదా, వాళ్ళ డాడీ తీసుకొస్తారు ఈవినింగ్ టైంలో. మార్నింగ్ అయితే నిత్య వాళ్ళ డాడీ ఇద్దరిని తీసుకుని వెళ్తారనమాట. ఇంకా 10th క్లాస్ కాబట్టి వీళ్ళకి వ్యాన్ అనేది కుదరదు. ఈ ఊరి నుంచి అయితే వీళ్ళిద్దరి స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అందుకోసమని వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని వ్యాన్ అది పంపించట్లేదన్నమాట. పేరెంట్సే తీసుకురావాలి. ఇంకా ఈవినింగ్ అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడం, ఆటోస్ ఎక్కించడం ఇలాంటివి అయితే చేయకూడదు. ఇలాంటి రూల్స్ మాత్రం బాగా పాటిస్తారు ఆ స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా. ఇంకా మామూలుగా ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళే తీసుకురావాలి. ఇంకా బాగా ఇంట్లో వాళ్ళైతే తీసుకెళ్ళొచ్చు, కానీ బయట ఆటోస్ అవి పెట్టి పంపించడం అలాంటివి అయితే చేయకూడదు. ఫస్ట్లోనే ఇవన్నీ రూల్స్ అనేవి చెప్పేస్తారు. ఇంకా నిత్య వాళ్ళ డాడీ మార్నింగ్ తీసుకెళ్తున్నారు. ఈవినింగ్ అయితే తన ఫ్రెండ్ ఉంది కదా, వాళ్ళ డాడీ అయితే తీసుకొస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చి నేను మధ్యాహ్నం కడిగిన గిన్నెలన్నీ కూడా ఇక్కడ ఉంచేసి ఇంకా బయట అయితే ఉండిపోయాను. ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే రాలేదు ఎప్పటి నుంచిను. ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా తీసేసుకుంటున్నాను. మొత్తం కడిగిన గిన్నెలన్నీ ఆరిపోయి ఉన్నాయి, పూర్తిగా తీసేసుకుని తర్వాత కొంచెం కాఫీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అప్పటికి అక్కడ పనిచేసే వాళ్ళకైతే కాఫీ పెట్టి ఇచ్చేసాను, అంటే టీ ఇచ్చేసాను. తర్వాత నేనైతే కొద్దిగా కాఫీ పెట్టుకుంటున్నాను. నేను కాఫీ కూడా కొంచెం లేట్గానే తాగుతాను మామూలుగా అయితే. ఇంకా ఈ మధ్య అయితే కొంచెం ఎర్లీగా తాగేస్తున్నాను. ఇంకా ఇక్కడ స్టవ్ పక్కనే డోర్ అనేది ఉంటుంది. ఇలా డోర్ ఓపెన్ చేసుకుని వంట చేసుకుంటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో నిజంగా. సో చూస్తున్నారు కదా, ఈ డోర్ ఓపెన్ చేస్తే చల్లటి గాలి అనేది వస్తుంది. చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. ఎంతటి ఎండలో కూడా, అంటే ఎండలు మండిపోతున్న రోజుల్లో కూడా ఇలాగా డోర్ ఓపెన్ చేస్తుంటే చక్కగా చల్లటి గాలి అనేది వస్తుంది. ఇంకా పక్కనే మా ఆడపడిచే వాళ్ళ ఇల్లు అనమాట. ఇది కూడా కొంచెం అంటే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి గాలి అనేది చాలా అంటే ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి గాలి చాలా బాగా వేస్తుంది అనమాట. ఇంకా నేనైతే కాఫీ పెట్టేసుకుని ఇలాగా అంటే పాలు పెట్టేసుకున్నాను, కాఫీ అనేది కలిపేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే ఎప్పుడు కూడా ఇంకా అలా పనులు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. ప్రస్తుతానికి ఇంట్లో ఎక్కడవక్కడే ఉంటున్నాయి కాబట్టి అలా ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటున్నాను. సో ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పటికంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నిజంగా నాకు చాలా పనులు అనేవి క్లియర్గా చేసేసుకుంటాను, నీట్గా ఎక్కడవక్కడ పెట్టేసుకుంటాను అనమాట. సో వాళ్ళు ఉన్నప్పుడు చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. నిత్య వెళ్ళినా సరే ఇంకా చింటూ ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి వాడు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ కూడా నీట్గా సర్దుకుంటాను. ఒకటి నెమ్మదిగా సర్దుకోవాలి. సో ఇంకా సిమెంట్ వర్క్ కూడా పూర్తయిపోతే పనులన్నీ కూడా అయిపోతాయి. ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ టైం టిఫిన్ ప్రిపేర్ చేద్దామని, అంటే నైట్ డిన్నర్కి టిఫిన్ చేస్తున్నాను. ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే తీసిన వ్లాగ్ ఇది. ఇంకా ఇక్కడ బోండాలు వేద్దామని, బోండాలు కూడా కాదు, చిన్న చిన్న బోండాలు అంటే చిట్టు పునుగులు అంటాం కదా, ఆ టైప్లో వేద్దామన్నట్టుగా, మరీ చిన్నవిగా కాకుండా మీడియంగా అనమాట వేద్దామని ఇక్కడ పిండి అనేది కలుపుకుంటున్నాను. ఇంకా బోండాలు కానీ చిట్టు పునుగులు కానీ ఏం వేయాలన్నా సరే మా ఇంట్లో ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు అస్సలు ఆయిల్ పీల్చకూడదు. వాళ్ళకి ఆయిల్ పీల్చకుండా వేస్తేనే తింటారు, లేదంటే అస్సలు నోట్లోనే పెట్టుకోరు అనమాట. సో నేనైతే ఆయిల్ పీల్చకుండానే వేస్తాను. ఇలా పిండి వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేశాను. ఫైనల్గా కొద్దిగా వంట సోడాని వేసుకున్నాను. మనం పిండి కలుపుకునేటప్పుడు వంట సోడాని వేసేసి సరిగ్గా కలపకుండా, అంటే చిన్న చిన్న ఉండలు కడుతూ ఉంటుంది గాలి తగిలినప్పుడు వంట సోడాని మనం డైరెక్ట్ అలా కలిపేసామంటే ఎక్కడో ఒక చోట కొద్దిగా వంట సోడా అనేది ముద్దలాగా ఉన్నా సరే మనం అలాంటి పిండిని బోండా వేసామంటే వెంటనే అది పేలుతుందనమాట. ఆయిల్ పైకి
పేలి మన మీద ఆయిల్ పడుతుంది, మొత్తం ఇల్లంతా పడిపోతుంది. సో అలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. వంట దగ్గర లేడీస్ ఉంటూ ఉంటారు, చాలా రకాలుగా ఆయిల్ అనేది మీద వేసేసుకుంటూ ఉంటారు, కానీ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేను ఇక్కడ గడ్డ పెరుగు ఉంటే అందులో కొంచెం వాటర్ వేసేసి ముందుగా చిలికాను. మజ్జిగ చిలికిన తర్వాత అది వేసేసుకుని తర్వాత మిగిలింది వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం వేసుకున్న మజ్జిగలో కూడా మీగడ లాంటిది ఏదైనా ఉన్నా సరే అది కూడా ఆయిల్లో వేసినప్పుడు పైకి పేలుతుంది, ఆయిల్ అనేది పేలుతుంది అనమాట. సో అది కూడా చూసుకుని మీగడ అనేది లేకుండా గడ్డ పెరుగు కానీ లేదంటే ఏదైనా మజ్జిగ ఉన్నా సరే తీసేసుకొని దాన్ని అయితే కలుపుకోవచ్చు. ఇలాంటి మీగడ లాంటిది ఉంటే మాత్రం డెఫినెట్గా దానిని వడపోసి కానీ తీసుకుంటే మంచిది. అలాంటి పిండి కలిపామంటే డెఫినెట్గా మనం వేసినప్పుడు పేలిపోతాయి, ఆయిల్ అనేది మీద పడిపోతుంది వేడివేడిది. సో ఇంకా పిండి అయితే ఇలా కలిపేసుకున్నాను కదా, ఇది మనం ఎక్కువసేపు మనం నాననివ్వాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చాను అంతే. తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఎలా అయినా స్టెప్స్ అయిపోతాయి అనుకున్నాను, కానీ ఇంకా ఇవైతే పెండింగ్ ఉండిపోయాయి. దీని పైవి కూడా పెండింగ్ ఉండిపోయాయి, అవి ఒక 3 స్టెప్స్ వరకు చేసేసి ఆపేశారు. ఇంకా సండే వచ్చి చేస్తారనమాట. ఈరోజు అయితే రోజు మీద ఇంకా లేట్గా వెళ్ళారు. మనకి ఏంటి అంటే వీళ్ళు కట్టడం అనేది కాంట్రాక్టే కాబట్టి ఎంత టైం అయినా సరే వాళ్ళు చేయాల్సిన పని పూర్తి చేసే వరకు వెళ్ళట్లేదన్నమాట. రోజు అయితే 6 అలాగే 6:30 ఆ టైం వరకు ఉండేవారు. ఇంక ఈరోజు అయితే 7 దాటింది, అప్పటి వరకు ఉండిపోయారనమాట. ఇంకా వాళ్ళ కోసం తీసిన బాటిల్స్ ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్, ఒక బాటిల్ తాగేటప్పుడు కాసేపటికి కూలింగ్ పోయిందంటే ఇంకా అది పక్కన పెట్టేసి మళ్ళీ వేరొక బాటిల్ తీసుకునేవారనమాట. అంటే ఫ్రిడ్జ్లో పెడుతూ వాళ్ళకి అందిస్తూ ఉంటాను. ఇంకా వేరే బాటిల్ తీసుకుంటూ ఉంటే అన్నింట్లో కూడా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ అనేది ఉండిపోతాయి. సో ఇంకా నేను ఈవినింగ్ టైంలో అంటే నైట్ పడుకునే ముందు మొత్తం కూడా ఇవన్నీ క్లీన్గా కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అనేది పట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 3-4 బాటిల్స్ అవి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా నైట్ అయ్యేసరికి అప్పటికి 8:30 ఆ టైం అయిందనుకుంటా. అప్పుడు ఇంకా చట్నీ అది ప్రిపేర్ చేసేస్తున్నాను. సో చట్నీ చేయడం కోసం నార్మల్గా అయితే అంటే అందరూ అని కాదు, కొంతమంది అయితే పోపు దినుసులు మాడిపోయినట్లుగా చేసేస్తూ ఉంటారు చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇలా ట్రై చేయండి, అసలు మాడిపోవు, అలాగే చట్నీ కూడా చాలా కమ్మగా ఉంటుంది. నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టాను కానీ స్టవ్ ఆన్ చేయలేదు. ఈ టెక్నిక్తో అయితే మనకి మాడిపోకుండా పోపు దినుసులన్నీ కూడా వేయించుకోవచ్చు చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా పప్పు రసం ఇలాంటివి చేసేటప్పుడు కానీ ఇలా వేయించుకుంటే బాగుంటుంది. సో ప్యాన్ అనేది తడి లేకుండా ఉంది కదా, ఇందులోకి ఆయిల్ వేసేసుకుని కొద్దిగా జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిర్చి తర్వాత అయినా వేసుకోవచ్చు, నేనైతే ఇందులోనే వేసేసాను. అలాగే వేరుశనగపప్పుతో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వేరుశనగపప్పు వేసుకున్నాను. మీరు వేరుశనగపప్పు సగం లేదు అంటే వేయించిన శనగపప్పు సగం 2 వేసుకోవచ్చు. మొత్తం వేయించిన శనగపప్పును కూడా ఇలా వేయించి ప్రిపేర్ చేసుకోవచ్చు చట్నీ. మనం బోండాల్లోకి ఎలా వేసుకున్నా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ ప్యాన్లో వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచారంటే అడుగున వేసిన జీలకర్రది ఫస్ట్ ఉంటాయి కాబట్టి అవి వెంటనే మాడిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అలా పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేయించుకుంటే అవి మాడిపోకుండా వేగుతాయి. సో తర్వాత ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలకే అన్నీ కూడా ఈక్వల్గా వేగిపోతాయి అన్నమాట. ఒకటి వేగి ఒకటి మాడిపోయినట్లు, ఒకటి సరిగ్గా వేగనట్టు ఇలా కాకుండా అన్నీ కూడా ఈక్వల్గా వేగిపోతాయి. ఇవి ఒక 1/2 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలి. పచ్చిమిర్చి మనం చట్నీలో వేయించేటప్పుడు మరీ ఎక్కువగా వేగిపోయేలాగా కాకుండా కాస్తంత లైట్గా దోరగా వేగేలాగా వేయించుకోండి. అలా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేగిపోతే అందులో ఉన్న ఘాటు కూడా బయటికి పోతుంది కాబట్టి, తగ్గిపోతుంది కాబట్టి ఘాటు కూడా చట్నీ అనేది అంత టేస్ట్గా ఉండదన్నమాట. అలాగే కొద్దిగా చింతపండు కూడా కావాలంటే సెపరేట్గా గిన్నెలో వేసి నాననివ్వచ్చు, లేదు అంటే ఇలా ఇందులోనే వేసేసుకుని వేయించేసుకోవచ్చు. ఇంకా వీటన్నింటినీ కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి, మాడిపోకుండా చక్కగా. అంటే అన్నీ ఒకసారి వేసేసాం కాబట్టి నెమ్మదిగా వేయించుకుంటే వేగుతూ ఉంటాయి. అవి ఒక సగం వరకు వేగిపోయాయి అన్నప్పుడు ఇందులో నేను కొద్దిగా కరివేపాకం కూడా వేసుకుంటున్నాను. ఇది కేవలం టేస్ట్ కోసం మాత్రమే. నేను వేరుశనగపప్పు చట్నీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఎక్కువగా కరివేపాకు అనేది వేస్తూ ఉంటాను.
ఇందులో కొద్దిగా అల్లం వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే అల్లం పెద్దగా ఇష్టపడట్లేదు, అందుకని నేను అల్లం వేయలేదు. సో అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇవన్నీ కూడా ఈక్వల్గా వేయించేసుకుంటే ఈ మాత్రం వేగితే సరిపోతుందన్నమాట. ఇలా వేగినప్పుడు చక్కగా మనకి చట్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇవి చల్లారేలోపు స్టవ్ ఆఫ్ చేసేస్తాను కదా, అవి చల్లారేలోపు ఇలా మరొక స్టవ్ పైన మరొక ప్యాన్ని పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ని పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుంటాను. ముందైతే ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. పిండి ఆల్రెడీ ముందుగానే కలిపి పెట్టేశాను కదా, ఇంకా చిట్టి పునుగులు వేసేద్దామని ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్గా నేను రెసిపీ వీడియోస్ చూపించేటప్పుడు అయితే ఆయిల్ ఎక్కువ వేసి రౌండ్గా రావాలి అని కాస్తంత ఆయిల్ అనేది ఎక్కువ వేసి వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఇది వ్లాగే కాబట్టి ఇందులో కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకున్నాను, ఏమీ అనుకోకండి. అంటే ఆయిల్ ఎక్కువగా మళ్ళీ హీట్ చేసేస్తే అదే ఆయిల్ని మళ్ళీ మనం ఎక్కువ రోజులు నిల్వ చేసేస్తాం కదా, అందుకోసమని తక్కువ ఆయిల్ని వేసుకుంటున్నాను. నేను రెసిపీస్ చేసేటప్పుడు రెసిపీ పర్ఫెక్ట్గా కనిపించాలని అందులో అయితే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను. అంటే మనం బోండాలు వేసుకునేటప్పుడు అవి చక్కగా పొంగాలి, షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్గా రావాలి అంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కదా. నేనైతే కొంచెం ఇప్పుడు వ్లాగ్ కాబట్టి ఇది తక్కువ ఆయిల్నే వేసుకున్నాను. అంటే ఇంట్లో ఎలా అయితే ఉంటామో అది మాత్రమే చూపిస్తాను కాబట్టి ఇందులో ఆయిల్ తక్కువ వేసుకుని వేయించుకుంటున్నాను. కొంచెం షేప్ అవుట్ అయినా ఏమీ అనుకోకండి. ఇంకా ఆల్రెడీ పిండి ముందుగానే కలిపి పెట్టేశాను కాబట్టి వేసేసుకుంటున్నాను. ఒక అరగంట అయిందంతే అప్పటికి పిండి కలిపి. అరగంట కూడా కాదు, ఒక గంట అవుతుంది. సో ఒక అరగంట ఉంచినా సరే ఇలానే పొంగుతాయి, అంతకంటే బాగా రావు అని అయితే ఏమీ ఉండదు, చక్కగా వస్తాయి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు పిండి కలిపి బోండాలు వేయాలి అన్నా సరే చక్కగా మీరు అందులో ఒక పావు టీ స్పూన్ ఎక్స్ట్రాగా వంట సోడా అనేది యాడ్ చేసుకుని పిండిని బీట్ చేసినట్టుగా చేసి వేసేసుకుంటే చక్కగా మనం ఇలాగా చిట్టి పునుకులు కానీ లేదంటే పెద్ద పెద్ద బోండాలు కానీ ఎలా అయినా సరే వేసేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా సరే పర్ఫెక్ట్గానే వస్తాయి. సో మెయిన్ ఏంటి అంటే ఇలాంటివి అప్పటికప్పుడు పిండి కలిపి వేసుకున్నవి అస్సలు ఆయిల్ని కూడా పీల్చుకోవు. మనం వేసుకునే పెరుగు కూడా అస్సలు పులియకూడదన్నమాట. పులిసిన పెరుగు అయితే ఆయిల్ డెఫినెట్గా పీల్చుకుంటుందండి. నేనైతే అస్సలు పులుపు అనేది లేని పెరుగు వేసుకుంటాను. అందుకే నైట్ పిండి కలిపిన మార్నింగ్ బోండాలు వేసినా సరే పులుపు అనేది ఎక్కువ ఉండదు కాబట్టి అది మనకి అసలు ఆయిల్ పీల్చుకోవడం ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను ఎక్కువగా అయితే 80% అయితే పిండి ఎప్పటికప్పుడు కలిపి వేసుకుంటూ ఉంటాను. బోండాలు అనేవి ముందు రోజు నైట్ కలపడం, మార్నింగ్ వేయడం ఇదైతే చాలా అంటే చాలా తక్కువ అనమాట. అప్పటికప్పుడు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అయితే ఉంచుతాను పిండిని పక్కన. ఆ టైం కూడా లేదు అన్నప్పుడు స్పాట్లోనే పిండి ఒక గిన్నెలో వేసేసుకోవడం, స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టేసుకోవడం, చకచక పిండి కలిపేసి బోండాలు వేసేయడం, అంతే. అలాగే చేస్తూ ఉంటాను. సో ఎలా చేసినా పర్ఫెక్ట్గానే వస్తాయి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా ఇవి కాస్తంత షేప్ అవుట్ అవుతున్నట్టు ఉంటాయి. ఎందుకంటే తక్కువ ఆయిల్ని వేసుకున్నాను కాబట్టి పెద్దగా రౌండ్గా రావు, కానీ ఇలాగా చక్కగా పొంగిపోయాయి అన్నీ కూడా. ఎక్కడ పిండి అనేది ముద్దల్లాగా ఉండడం అది అలా అయితే ఏమీ ఉండదు, చాలా బాగుంటాయి. ఇంకా మనకి చూడ్డానికే అర్థమైపోతుంది ఇవి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదని. అంత బాగుంటాయి, నిజంగా కమ్మగా ఉంటాయి. టేస్ట్ మనకి చట్నీ కూడా అవసరం లేదనమాట. చిన్నపిల్లలకి అలా చేతిలో పెట్టేస్తామంటే తినేస్తారు. మా చింటూ అయితే ఇవి చూసిన వెంటనే సరే డైరెక్ట్ అలా తీసుకుని తినేసాడు అంతే. చాలా బాగున్నాయమ్మా, అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోలేదని. ఆయిల్ పీల్చుకోకుండా వేస్తే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బోండాలు అనేవి. నేనైతే ఇంకా చిన్నగా చిట్టి పునుకుల్లాగా వేద్దాం అనుకున్నాను. అలా వేసినా సరే అవి చిన్నగానే వేస్తున్నాను, కానీ చక్కగా పొంగాయి కాబట్టి ఇంకా పెద్ద పెద్దగా అయిపోయాయి. సో ఇంక ఇలానే మిగిలిన పిండిని కూడా వేసేసుకుంటున్నాను. మన ఛానల్లో అయితే ఇప్పటివరకు చాలా రకాల బోండా రెసిపీస్ అనేవి చూపించాను. చాలా విధాలుగా, అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా, ఆయిల్ పీల్చుకోకుండా ఉండేలాగా కరెక్ట్ ప్రాసెస్లో బోండాలు ఎలా వేసుకోవాలని ఒకటి, ఇలా బోండా గురించి అయితే చాలా వీడియోస్ చేశాను. ఒకవేళ వీలైతే ఐ కార్డ్స్లో అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా బోండాకి సంబంధించిన వీడియోస్ అనేవి వదలడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ అవి కూడా చూడండి. సో ఇంకా ఇక్కడైతే ఇలా బోండాలు వేసేసుకుంటున్నాను. ఇంకా ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా బోండాలు వేయడం అయితే అయిపోయింది. ఇంకా ఆల్రెడీ చట్నీకి అయితే ముందుగా వేయించేసుకున్నాను కాబట్టి ఇలాగ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. తర్వాత వచ్చి ఇందులోకి వెల్లుల్లి రేకులు, కొద్దిగా ఉప్పు వేసేసుకుని
ఒకసారి పౌడర్ చేసేసి ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మొత్తం ఈ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి చట్నీ అనేది ఇలాంటి చట్నీలు ప్రిపేర్ చేసేటప్పుడు మరీ గట్టిగా కాకుండా కాస్తంత లూజ్గా చేసుకుంటే చక్కగా బోండాలకి కూడా బాగా అంటుకుంటుంది. గట్టిగా ప్రిపేర్ చేస్తామంటే సరిగ్గా అంటుకోదనమాట బోండాలకి. ఇడ్లీ కానీ బోండా కానీ ప్రిపేర్ చేసేటప్పుడు చట్నీ అనేది కాస్తంత లూజ్గా చేసుకోండి, బాగుంటుంది. సో ఇంకా నేను తగినంత వాటర్ వేసేసి దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగపప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ఎప్పుడు ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు కూడా జుట్టుకి కళ్ళకి చాలా మంచిది కాబట్టి ఇది అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా నేనైతే వేడివేడిగా బోండాల్ని ప్లేట్లో వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదా, ఈ చట్నీని వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా డైరెక్ట్ ఇలా తినేయకుండా చిట్టి పునుగుల్లాగా ప్లాన్ చేశాను కాబట్టి స్టార్టింగ్లోనే ఇందులోకి కాంబినేషన్గా కొన్ని ఆనియన్ పీసెస్ని కూడా వేసుకున్నాను. ఇంకా మూడింటిని కలిపి తింటే మామూలుగా లేదనమాట, టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇంకా ఈ బోండాలు అయితే చూడండి, నేను లోపల ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోలేదు. మీకు ఆయిల్ పీల్చుకుంటే ఇవి చూడడానికి ఎలా ఉంటాయో తెలిసిపోతాయి. సో అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు. ఇంక ఇలాంటి వాటిని ఎన్ని తిన్నా పర్వాలేదు కదా, నైట్ టైం కానీ డైట్ ఫాలోవర్స్ కానీ ఎవరు తిన్నా ఎన్ని తిన్నా చాలా బాగుంటాయి. ఇంకా తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు మొత్తం వాటర్ బాటిల్స్ అన్నీ పట్టేస్తానని చెప్పాను కదా, అప్పటికి గిన్నెలు అవి ఉంటే మొత్తం కూడా అంటే టిఫిన్ చేసిన గిన్నెలు ఇవన్నీ కూడా కడిగేసాను అనమాట. నేను ఫస్ట్ అయితే బోండాలు వేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చాను. వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసిన తర్వాత ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఫైనల్గా ఇక్కడ వచ్చి వాటర్ బాటిల్స్ అనేవి క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా నైట్ పడుకునే ముందు మోటార్ ఆన్ చేసేసి మొత్తం కూడా ఇలా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా క్లీన్గా కడిగేస్తానమాట. కడిగేసి మొత్తం అన్నింట్లో కూడా వాటర్ అనేది ఫుల్ చేసేస్తాను. వాటర్ పట్టేసిన తర్వాత ఆ రోజు నైట్ ఫ్రిడ్జ్ ఎంత ఖాళీగా అయితే ఉందో మొత్తం ఆ ఖాళీ ప్లేస్ అంతా కూడా వాటర్ బాటిల్స్ అనేవి పెట్టేస్తానమాట. ఇంకా మార్నింగ్ వాళ్ళు వచ్చి తాగడానికి అంటే మార్నింగ్ పెడితే కూలింగ్ అనేది తక్కువగా అవుతుంది. మళ్ళీ వాళ్ళకి రాగానే అడుగుతారు కదా, సరిపోదు కూలింగ్ అని నేను నైటే ఇంకా పెట్టేసి ఉంచేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ పెద్దగా ఖాళీ లేదు అన్నప్పుడు ఏదో ఒక ప్లేస్లో కనీసం 1-2 బాటిల్స్ అయినా సరే పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడు వాళ్ళకి తాగడానికి ఉంటే తర్వాత ఫ్రిడ్జ్ ఖాళీ అవుతూ ఉంటుంది కదా, అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రిడ్జ్లో పిండి కానీ అలాగే ఇంకా పాలు కానీ ఇలాంటివి తీసేస్తూ బయటకు ఉంటాం కాబట్టి తర్వాత ఈజీగా మళ్ళీ బాటిల్స్ అనేవి స్టోర్ చేసేయచ్చు. ఇంకా అలా అయితే ఫుల్ చేసిన బాటిల్స్ అయితే ఒక 2-3 బాటిల్స్ వరకు పెట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డైలీ రొటీన్ వ్లాగ్స్లో అయితే ఇది కూడా ఒకటి ప్రస్తుతానికి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.